వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మన అందరికి కూడా ఎరుకనే 4-5 రోజుల క్రితమే కేంద్ర ఆరోగ్య శాఖ తెలంగాణకి డెంగ్యూ ముప్పు ఉందని ముందుగానే అలర్ట్ చేసింది. మరి ఆ అలర్ట్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు తీసుకుందో ఒక్కసారి మనం హాస్పిటల్స్ వైపు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను చెప్పుడు కాదు, ఇక్కడ ఉండే పేషెంట్స్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఒకవైపు వైరల్ ఫీవర్స్, ఇంకోవైపు డెంగ్యూ కేసెస్తో సతమతం అయ్యే పరిస్థితి. ఇక ప్రజెంట్ నేను ఉన్నది ప్రైవేట్ హాస్పిటల్లో అస్సలు కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా. సో ఒక్కసారి ఇక్కడ ఉండే పేషెంట్స్ తోటి వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉందనేది తెలుసుకుందాం. కిధర్ से आए अम्मा? जी जमाली दरवाजा। तो उधर कुछ मच्छर के लिए फॉगिंग और कुछ चलेगा दवा की? नो नो नहीं आता कोई भी। कैसे है मच्छर का प्रॉब्लम? कैसे? बहुत है मच्छर, मच्छर बहुत है सब। इसे कैसे तकलीफ उठा रहे हैं आपको? हॉस्पिटल में ही आती है। हॉस्पिटल को आना पड़ेगा। जी हाँ। घर में आप एक ही ऐसे सिक हुआ? जी हाँ मैं हूँ। अम्मा आप किधर रहने वाले? गोलकुंडा। तो कैसे रहता है उधर? सफाई कर रहे? कहाँ सफाई कर रहे हैं? पूरे मच्छर, रात में सो नहीं सकते, वो बत्ती लगाना पड़ा। बहुत रहेगा मच्छर? बहुत है मच्छर, बहुत है। मच्छर से कैसे तकलीफ उठा रहे हैं आपको? क्या करेंगे बेटे? किराए का और बत्ती लगा के सोचते बैठा हूँ। मच्छर इतना है, बेसा मच्छर है। और सफाई वालों बल्दिया में भी बोले तो आके कभी एक कर्टन धुआं मार लेते, कभी नहीं मारते। और कभी भी देखो पूरा बल्दिया ऐसा कचरा पड़ा हुआ रहता। अभी जाते हैं तो गोलकुंडे में देखो आप रोड पे आपको पूरा कचरा दिखेगा, ऐसा है। अब वो MLA को भी बोले तो उन्होंने वहाँ से फ़ोन कर देते, फिर वो उन्होंने फ़ोन कर से बताते करते फिर उसके में चल गया। तो कुछ दवा डालना मच्छर के लिए कुछ रहता? नहीं, वो एक आदमी आता, वो पानी भरा हुआ रहता ना, उसमें थोड़ा दवा डाल के जाता। फॉगिंग कुछ नहीं चलेगा? नहीं। సో ఇది గోల్కొండ ఏరియా దగ్గర ఉండే బడా బజార్, చోటా బజార్ దగ్గర నుంచి అడ్మిట్ అయ్యే పేషెంట్స్ కథ. సో ఇంకొంతమందితో మాట్లాడదాం. వాళ్ళు ఉండే కాడ సాఫ్ సఫాయి ఎట్లయితుంది, దోమల తిప్పలు ఏందని నేను చెప్పుడు కాదు, వాళ్ళతో మాట్లాడు. ఏడికెళ్ళి వచ్చారండి? మేము లంగరోస్ సో లంగరోజ్ల పరిస్థితి ఎట్లా ఉంది మీకు? చాలా దారుణంగా ఉంటుంది మేడం. ఎందుకంటే అక్కడ మొత్తం చెత్త వేసడం జరుగుతుంది. ఆ చెత్త వేసిన అక్కడ బ్లీచింగ్ పౌడర్ వేయరు, అలానే దోమల బండిలు కూడా రావు. పిల్లలు స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు వారం వారం పనుకుంటే వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుంది మేడం? అక్కడ నో రెస్పాన్స్ మేడం, ఎవరు పట్టించుకోరు. అక్కడ సర్పంచ్ ఉంటారు, వాళ్ళు ఉంటారు అంటున్నారు, కానీ ఎవరు కేర్ఫుల్గా ఉంటారు. మమ్మల్ని ఎలక్షన్లు అప్పుడు మాత్రం ఓట్లు వేయని చెప్పి ఎంతైతే ఒత్తిడి పెడతారో, ఇలా అనారోగ్యం పడ్డప్పుడు మాత్రం ఎవరు పట్టించుకోరు మేడం. అక్కడ అమ్మాయిలు అన్నారు, ఈ పాపతో పాటు ఇంకొక పాప నీలఫర్లో ఉంది మ్యామ్. అమ్మాయి కూడా ఇదే పరిస్థితి మేడం. ఇప్పుడు మేము ఇద్దరం ఉంటే 3 పేషెంట్లు చూసుకుని, మా హస్బెండ్ కూడా కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. తన కూడా నిన్న నుంచి ఫుల్ ఫీవర్ మేడం. పాప ఇక్కడ, ఇంకో పాప అక్కడ. దోమలతోనే మేడం. సో ఇప్పుడు దోమలకి ఫాగింగ్ కొట్టుడు, మందేసుడు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, చేస్తారా ఎప్పుడన్నా? ఎప్పుడు రాలేదు మ్యామ్. మా వీధికి అయితే కిషన్ కూడా మాది, ఆ వీధులకి అయితే రాలేదు. వస్తే ఇలా ఎందుకు అవుతుంది మేడం? ఏం పని చేస్తారమ్మా మీరు? మేము ఇంట్లో గార్డెన్లో పని చేస్తాం మేడం. మీ ఆయన ఏం పని చేస్తారు? డ్రైవర్ పని చేస్తాడు. మరి ఒక పక్క నువ్వు బిడ్డ దగ్గర ఉన్నావు, మీ ఆయన కూడా సిక్ అయినాను, మరి ఇంట్లోకి ఎట్లా వెళ్తుంది? ఇప్పుడు ఇబ్బంది అవుతుంది మేడం. ఇప్పుడు 15 డేస్ అయింది, చిన్న పాపకైతే 20 డేస్ అయింది, వీళ్ళైతే 15 డేస్ అయింది మేడం. ఇబ్బంది అవుతుంది మాకు కూడా. మేమిద్దరం వర్క్ చేసే వాళ్ళమే ఇక్కడ ఉండిపోయాం. ఈ నెల రెంట్లు కట్టుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది మాకు. దీనికి అంత కారణం ఏమనిపిస్తుంది? కారణం అంటే గవర్నమెంట్ మమ్మల్ని సరిగ్గా పట్టించుకోకపోవడంలో ఇలా అవుతుంది అంతే. సో ఇది నీ పేరేందమ్మా? మీ పేరేంది? నా పేరు వెంకటమ్మ. మీరు ఎక్కడ ఉంటారు? నేను అక్కడ నాగార్జున సాగర్లో ఉంటాను. అక్కడ ఉంటారు. సో ఊర్లో ఎట్లుంది? ఇట్లనే దోమలు పెడుతుంది? దోమలు గేమీలు ఏమి లేవు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయింది మీరు? నేను వచ్చి 4 రోజులు అయింది. ఇక్కడ ఎట్లుంది? దోమలకు మందులు దోమలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మందులు కొట్టేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. అంతే, ఇంకా అట్లనే ఇబ్బంది పడాలి. ఇంకా అట్నే ఇబ్బంది పడాలి. సో ఇది ఇంకొంతమందితో కూడా మాట్లాడదాం. చూస్తున్నాం కదా, ఒక కుటుంబం మొత్తం కూడా మంచం మీద పడే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, అక్కడ పరిశుభ్రమైన పరిసరాలు కావచ్చు, అండ్ ఎక్కువ ఉండే దోమల బెడద కావచ్చు. సో దోమలతోటి వాళ్ళకు వచ్చిన రోగాలు, వైరల్ ఫీవర్స్ కావచ్చు, డెంగ్యూ ఫీవర్స్ కావచ్చు, ఇట్లా మంచన పడేటట్టు చేస్తుంది. సో వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఆ రోజు పోయి వాళ్ళ కూలి పని చేసుకున్నారు, లేదంటే ఇంకొక పని చేసుకుంటేనే పైసలు చేతికి వచ్చాయి. కానీ ఇప్పుడు మనం అటు వాళ్ళు పనికి పోదామన్నా పనికి పోలేని పరిస్థితి, పైసలు పెట్టుకుందామన్నా ప్రైవేట్ హాస్పిటల్కి పోని పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ एडमिट है। अम्मा आप किधर से है? इब्राहिम बाग से आई। इब्राहिम बाग। उधर क्लीनिंग चलेगा, साफ सफाई चलेगा, मच्छर कुछ है? मच्छर है उधर, सही साफ सफाई नहीं है उधर, बुखार मच्छर वही सब है उधर। कैसे तकलीफ उठा रही मच्छरों से?
ठहरे तबीयत मैडम। कुछ खराब हाँ बुखार आया था मेरे को कल, हम्म, कल आके एडमिट हुए यहाँ पर। हम्म, जाड़ा बुखार जोड़ों में दर्द हुआ था। हम्म। कितने बजे से कितने बजे तक रहेगा मच्छर? डोर ओपन कर सकते हैं शाम पे आप लोग? हाँ डोर बंद करते लेकिन अंदर आते मच्छर, हम्म, रहते रूम में वो हम्म, अलर्ट वे लगाते करते, उसके बाद जब जाते मच्छर हम्म, उसके बाद सो जाते। हम्म। बहुत है, बहुत है। बहुत है उधर मच्छर, इब्राहिम बाग में तो मच्छर बहुत है। तो अभी वो दवा डालने के लिए, फॉगिंग के लिए कोई आता? नहीं आते, कोई कोई नहीं आते उधर, आते नहीं, कुछ देखते नहीं, बस गंदा है बहुत, मच्छर तो बहुत है उधर। मेरे छोटे पास बच्चे हैं? मेरे पास छोटे बच्चे हैं। बच्चों को कैसे फिर? नहीं अच्छे हैं बच्चे, अच्छे हैं, वैसा सेफ रख लेते हम लोग बच्चों को। कुछ हुआ तो प्रॉब्लम होता है, सेफ में रख लेते बच्चों को, बाहर नहीं आने देते, अंदर ही रखते, रूम में ही रखते बच्चों को। उन लोग बाहर आकर खेल भी नहीं सकते क्या? नहीं खेलते, हम हमारे रूम में क्योंकि रहते। मच्छर की वजह से? मच्छर की वजह से परेशानी बहुत, मच्छर रहते हैं, झाड़ा जंगल के नदी चाहिए इब्राहिम बाग में पूरा। क्लीनिंग होता उधर? नहीं करते उधर कुछ भी, कर लेना है तो अपन ही करा लेना, लेकिन वो आके गवर्नमेंट से कुछ नहीं करते, ऐसा है। तो कैसे? तो वो गवर्नमेंट का रिस्पॉन्सिबिलिटी है ना जीएचएमसीओ को क्लीन करना और मच्छर के। नहीं करते, दवा नहीं डालते, कुछ नहीं करते उधर, पूरा वो करते, गंदा ही रहता, मच्छर बहुत रहते उधर। సో ఇది హైదరాబాద్లో ఉండే 4-5 ప్లేసెస్ నుంచి వచ్చి పేషెంట్స్ ఇక్కడ అడ్మిట్ అయ్యారు కదా. నేను చెప్పిన కదా అసలు హైదరాబాద్లో దోమల పరిస్థితి ఎట్లా ఉంది నేను చెప్పుడు కాదు, వాళ్ళు మంచాన పడతోడే చేపిస్తాను. ఇగో ఇదనమాట పరిస్థితి. అందుకని ఇప్పుడైనా జిహెచ్ఎంసీ అధికారులు జర దృష్టి పెడితే వాళ్ళకి దోమల బెడ తప్పితే వాళ్ళ హాస్పిటల్లో పాలయ్యే పరిస్థితులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒక డెంగ్యూ కేసెస్ ఉంటాయి అండ్ మలేరియా కేసెస్ కూడా పెడితే కొంత అలర్ట్ అవ్వాలండి రాష్ట్ర సర్కార్కి. అయినా పరిస్థితి ఎట్లా ఉందో నేను చెప్పుడు కాదు, ఇప్పటివరకు తిప్పలు పడేటోళ్ళు అందరూ కూడా చెప్పారు. అందుకనే సర్కార్ ఇప్పటికైనా దృష్టి పెట్టాలి, ఈ వీళ్ళని కాపాడుకోవాలి, వీళ్ళ ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి, క్లీనింగ్ చేయాలి. కనీసం వారానికి ఒక రోజైనా దోమల మందులు కావచ్చు, ఫాగింగ్ కావచ్చు, ఇవన్నీ చేస్తుండాలని మనం కూడా కోరుకుందాం.